హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఇక ఈ వ్లాగ్ వచ్చేసి షిరిడీలో మాకు సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే అయితే షిరిడీ శనిసింగాపూర్లో మాకు దర్శనం అయిపోయింది. నేను ఇంకా ఆ వీడియో కూడా నేను పెట్టాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఆ వీడియో చూడండి. ఇదైతే సెకండ్ డే అనమాట. ఈ సెకండ్ డేకి షిరిడీకి దాదాపు 150 కిలోమీటర్స్ తర్వాత మనకి 5 ప్లేసెస్ చూపిస్తా అని చెప్పారు. అది ఒక్కొక్కరికి 350 తీసుకున్నారనమాట. ఒక మినీ వ్యాన్లో 10 మెంబర్స్ అలా ఉన్నారు. అందులో మేము 5 మెంబర్స్ ఉన్నాము. అయితే షిరిడీ నుంచి ఒక 150 కిలోమీటర్స్ తర్వాత దాదాపు ఒక 1.5 తర్వాత ఎల్లోరా కేవ్స్ అనేది వచ్చిందండి మనకి. ఫస్ట్ ఇంకా ఎల్లోరా కేవ్స్ కూడా దింపేశారు మనల్ని. చూసారు కదా స్టార్టింగ్లో వీడియో. అది దానికి లోపలికి ఎంట్రీ కావాలంటే మనకి దానికి ఎంట్రీ కూడా మనకి ఛార్జ్ తీసుకున్నారు. ఒక్కొక్కరికి 40 రూపీస్ తీసుకున్నారు. అలా ఒక కాయిన్స్ ఇస్తే అది స్కాన్ చేసి మనకి లోపలికి తీసుకెళ్ళాలి. మళ్ళీ మనం బయటికి రావాలంటే ఆ కాయిన్ కంపల్సరీగా అనమాట. చూడండి, ఇక్కడ నుంచి అయితే ఎల్లోరా కేవ్స్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇది ఒకటి మెయిన్ పాయింట్ అనమాట. ఇలాంటివి చాలా ఉంటాయి దీంట్లో. ఇది ఒక మెయిన్ కాబట్టి మనకు హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు. ఇది చూసేసి మళ్ళీ మనం అదే రిటర్న్ వ్యాన్ కాడికి వెళ్ళాలి. ఇక వెళ్ళిన తర్వాత అక్కడ మా పాపకి ఇంకా మంచి ఖాళీ ప్లేస్ కనబడగానే చూడండి ఎలా ఆడుకుంటుందో. చాలా ఎంజాయ్ చేసిందనమాట. ఇంకా తను ఆడుకుంటుంది కదా అని మేము కూడా అలానే కొద్దిసేపు ఉండిపోయాము అక్కడనే. ఇంకా అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంది. ఇంకా చాలా దూరం ఉంది. అప్పటికే మేము ఒక 20 మినిట్స్ వాక్ చేసామన్నమాట. ఇక చూడండి ఎంత బాగుందో. ఇదైతే అయితే మెయిన్. ఇక్కడ అయితే చాలా గుహలు ప్లస్ వాటర్ ఫాల్స్ అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. దాదాపు ఒక 30 పైనే ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి మెయిన్. ఇది 25 26 అనుకుంటా. ఇది ఒకటి మెయిన్గా చూసేసి మనం వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా మేము కూడా అక్కడ నుంచి వాక్ చేసి వచ్చాం కాబట్టి ఒక 10 మినిట్స్ అలా కూర్చున్నాము. అక్కడనే మాకు 20 మినిట్స్ అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి గ్రీనీ అయితే ఎంత బాగుందో. ఇంకా ఈ ట్రీ అయితే సూపర్గా అనిపించింది మాకు. అక్కడైతే మంచి మంచి పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి చాలా బాగుంది ఇక్కడ ఈ పార్క్ అయితే. ఇంకా ఈ ట్రీ అయితే అసలు అవసరం అనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, జూమ్ చేసి కూడా నేను చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చిందంటే ఇంకా ఆ టైంకి వెదర్ కూడా ఎలా సపోర్ట్ చేసిందంటే ఆ ట్రీ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. అక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం మనం ఎల్లోరా కేవ్స్ అనేది. ఇక్కడ నుంచి బయట నుంచి అయితే ఇలా ఉందండి వ్యూ అయితే. చూడండి మొత్తం అప్పుడు ఒక రాయినే చెక్కారనమాట దీన్ని. అయితే ఏదో స్టోరీ ఉందండి. నాకైతే అస్సలు తెలియదు. నేను ఏదో చెప్పడానికి కూడా ట్రై చేస్తున్నాను కానీ నాకు కొంచెం కూడా ఐడియా లేదు. కేవ్ నెంబర్ 16 అనమాట. సారీ, నేను 26 అనుకున్నాను. 16 అనమాట. లోపలికైతే ఇలా ఎంటర్ అవుతున్నాము. మొత్తం విగ్రహాలు అనమాట. మొత్తం రాయితోటి చెక్కిన విగ్రహాలు. ఆల్మోస్ట్ కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయి అనమాట. ఇవి ఎందుకు డ్యామేజ్ ఉన్నాయో కూడా నాకు ఐడియా లేదండి. ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి నేను ఏదో ఒకటి చెప్పడం మళ్ళీ ఎందుకు అని నేనేం చెప్పట్లేదు. జస్ట్ వ్యూ చూపిస్తున్నాను మీకు అంతే. చూడండి మొత్తం వ్యూ అనమాట. ఎంత బాగా చెక్కారంటే అంత బాగా చెక్కారు. విగ్రహాలు చాలా బాగున్నాయి అనమాట. ఎంతైనా అప్పట్లో గ్రేట్ అండి. ఎవరైనా ఇది చెక్కారో వాళ్ళైతే చాలా గ్రేట్. నాకైతే ఇంకా చూడండి ఇలా ఎంటర్ అవుతుంటే ఇక్కడ పెద్ద ఏనుగును కూడా ఉన్నాయి. కాకపోతే దానికి తొండం లేదు. అలానే ఉన్నాయండి విగ్రహాలన్నీ. ఆల్మోస్ట్ డ్యామేజ్ ఉన్నాయి. ఇంకా నేనైతే ఇట్లా చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇంకా వ్యూ చాలా పెద్దదనమాట. మనకు హాఫ్ అన్ అవర్ కాదు కదా, ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయినా చూడడానికి సరిపోదు. ఇంకా మనకు టైం ఇచ్చారు కాబట్టి ఏదో తొందరలో అలా చూసేసి మనం వెళ్ళిపోవాల్సిందే. ఇక చూడండి పెద్ద ఏనుగు, ఒక రాయిని అంత పెద్ద ఏనుగు ఎలా చెక్కారంటే నిజంగా చాలా గ్రేట్ అండి. నాకైతే భలే అనిపించింది. ఇంకా ఇది ఒక 3-2 ఫ్లోర్స్ ఉందన్నమాట పైకి. ఇంకా మేము పైకి అయితే వెళ్ళలేదు. జస్ట్ అలా చుట్టూ చూసేసి వచ్చేసాము. ఎందుకంటే అంత టైం లేకుండే మాకు. ప్లస్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మాకు అంత చూడలేదు. ఇంకా ఈ ఖాళీ ప్లేస్లో కూడా మా చిన్న పాప చూడండి ఎలా నడుచుకుంటూ వస్తుంది. ఎందుకంటే మేము వ్యాన్లో దాదాపు ఒక 2 అవర్స్ అట్లా కూర్చున్నాం కదా. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళంగానే ఇంకా వాకింగ్ అన్నట్టు తిరిగేసింది మా పాప. అది చూడండి, ఇది ఎంత పైన ఒక కొండలాగుందండి. పైకి దాకా కొండ మొత్తం స్టోన్, మొత్తం రాయి అనమాట. రాయిని ఇలా చెక్కారనమాట. ఇట్లా గృహలాగా ఇట్లా చెక్కేస్తారు. అప్పుడు మరి ఇది గుడి లాంటిదా ఏంటో నాకు అంత ఐడియా లేదండి. ప్లీజ్ ఏమనుకోకండి.
ఎందుకంటే తెలియదు అని చెప్పడంలో పెద్ద ఇబ్బంది ఏమనిపించదని నా ఫీలింగ్ అనమాట. ఇక చూడండి మొత్తం వినాయకులండి, మొత్తం ఏనుగు బొమ్మలే అండి, మొత్తం ఒక్కొక్కటి తొండం లేకుండా ఉన్నాయి, కొన్ని అయితే మొత్తం విరిగిపోయి ఉన్నాయి. అయితే ఇట్లా ఉందన్నమాట చూడండి. నాకైతే ఇట్లా ఎంత వింతగా అనిపించిందంటే అంత వింతగా అనిపించింది. ఇట్లా పెద్ద దాదాపు 1000 అడుగులు ఉంటుందండి ఇది లోతు. అట్లాంటి దాన్ని ఇట్లా చెక్కారనమాట. ఇంకా చూడండి మా పిల్లలు అయితే ఇదే పని, తిరగడము అక్కడ ఆడుకోవడము ఇదే పని ఉంది. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా మాకే నడవలేక మాకే ఓపిక లేక మేము నడిచాము, కానీ వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా బయటకు వచ్చాక ఇంకా ఇది ఒక పిక్ తీసుకున్నాం అనమాట, కొంచెం పిక్ యాడ్ చేశాను. ఇంకా ఇది వచ్చేసి మాకు సెకండ్ అనమాట, సెకండ్ ప్లేసు. ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి ఎక్కడైనా నిలబడి ఉంటాడు కదా, ఇక్కడ పడుకొని ఉంటాడు అనమాట. మనకి పడుకొని దర్శనం ఇస్తాడు. ఇక్కడ కూడా మాకు బాగా అనిపించింది. ఇక్కడ కూడా వ్యాన్ ఎక్కడో ఆపితే దాదాపు ఒక 10-15 మినిట్స్ అలా వాక్ చేసి లోపలికి వెళ్ళాలన్నమాట. చూడండి మొత్తం షాప్స్ అనమాట, షాప్స్ అనమాట. మనం షాపింగ్ కానీ అక్కడ ఏదో స్వీట్ లాగా అమ్ముతున్నారండి, నేను తీసుకోలేదు కానీ మొత్తం అదే ఉన్నది. మరి అదేంటో స్పెషల్ నాకు తెలియదు కానీ అదే అమ్ముతున్నారు. ఇక చూడండి ఇదే అనమాట టెంపుల్. అయితే ఇక్కడనే ఆంజనేయ స్వామి పడుకొని ఉంటాడు. నాకు తెలిసి ఇండియాలో మొత్తంలో మా ఆంజనేయ స్వామి పండుకొని ఉండే టెంపుల్ ఇది ఒక్కటే అనుకుంటాను నాకు తెలిసి. ఇంకా ఎక్కడనైనా నిలబడే ఉంటాడు, లేదంటే కూర్చొని ఉంటాడు. కాబట్టి పండుకొని ఉండడం మనకి దర్శనం ఇచ్చేది మాత్రం ఈ టెంపుల్ అనమాట. అది ఒక మీకు చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. అక్కడ ఒక ఫోటో కూడా అలో లేదు, అయినా కానీ కష్టపడి కొంచెం తీసాను. ఇంకా లోపలికి అయితే మేము ఎంటర్ అవుతున్నాము. చూడండి చాలా ఇక్కడ కూడా పబ్లిక్ చాలా ఉన్నారండి. ఎందుకంటే లేడీస్ ఒక దగ్గర ఉన్నారు, జెంట్స్ ఒక దగ్గర ఉన్నారు. ఇంకా జెంట్స్ అయితే మంచి క్యూలో వెళ్తున్నారు, ఇంకా లేడీస్ని ఇష్టం ఉన్నట్టు వదిలేసేసరికి చాలా కష్టం అయింది వీడియో తీయడానికి. చూడండి ఆంజనేయ స్వామి ఇలా పడుకొని ఉన్నాడు. నాకైతే ఫస్ట్ టైం కదా అట్లా చూడడం మస్తు అనిపించింది. ఇంకా ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ శనిదేవుడు ఉన్నాడు అనమాట. తర్వాత ఈ బయట నుంచి అయితే ఈ గుడి వ్యూ ఉందన్నమాట. దాని తర్వాత మాకు జ్యోతిలింగం వెళ్ళామండి. అదే వీడియో అయితే నేను తీయలేదు, అంటే అక్కడ కెమెరాస్ అస్సలు అలవ్ లేదనమాట. మనకి 12 జ్యోతిలింగాల్లో ఒక జ్యోతిలింగ ప్లేస్ కూడా నాకు ఐడియా లేదు. అది కూడా దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. అక్కడ చిన్న క్లిక్ కూడా చేసుకోలేదు. అక్కడ ఫోటో అలవ్ లేకపోవడం వల్ల ఫోన్లన్నీ మేము వ్యాన్లోనే పెట్టేసి వెళ్ళాము. దాని తర్వాత ఇది లాస్ట్ అనమాట. ఇది మినీ తాజ్మహల్ అనమాట. ఇది ఆగ్రాలో మనకి ఎలా ఉంటుందో అలానే సేమ్ టు సేమ్ అలానే కట్టించారంట. ఇక్కడ చూడండి సేమ్ మినీ తాజ్మహల్, అంటే తాజ్మహల్ మన ఆగ్రాలో తాజ్మహల్ ఎలా ఉంటుందో డిట్ అలాగనే మనకి ఎంట్రీ నుంచి మొత్తం బ్యాక్ వరకు కూడా సేమ్ అలాగే ఉంటుంది. మీరు కంపల్సరీగా చూడండి. నాకైతే ఒక నిమిషం అక్కడనే ఆగ్రాలో ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చేసింది. అన్నిటికంటే ఇక్కడ ఎంజాయ్ చాలా బాగా చేశారు మా పిల్లలు, ఎందుకంటే ఇంకా ప్లేస్ ఎక్కువ కాబట్టి, ఇంకా అక్కడ మంచి ప్లేసెస్గా ఉంది కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇది వాకింగ్ అయితే ఇంకా హైలైట్. ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాము చూడండి మొత్తం. కాకపోతే అక్కడ ఆగ్రాలో ఏంటంటే మనకి ఫుల్ వైట్గా పాలరాయితో ఉంటుంది కదా, ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఉంది అంతే తేడా. కానీ డిజైన్ కానీ ఏదైనా సేమ్ టు సేమ్ అనమాట. సేమ్ అలానే అనిపించింది. ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. ఒక్కొక్క స్టెప్ ఎలా ఉందంటే ఒక ఎత్తులాగా ఉందనమాట. అడిగేయడానికే కష్టం అనిపించింది, అంత హైట్లో ఉంది. ఇంకా ఇదైతే పైకి వెళ్ళాక అక్కడ వ్యూ అనమాట. చూడండి ఎంత బాగుందో, నాకు బాగా అనిపించింది ఇది కూడా. దీని తర్వాత ఇక్కడికి ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ అయితే కూడా సేమ్ అలాగనే ఇది దాదాపు చాలా పెద్ద ప్లేస్లో కట్టారనమాట దీన్ని కూడా. ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఎవరిదో సమాధి ఉందండి. దానిపైన అందరూ డబ్బులు వేస్తున్నారనమాట. అంటే ఏదైనా మొక్కుకొని వేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే మేము కూడా వేసాము. ఏదైనా మొక్కుకొని అందులో వేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని అలా వేస్తున్నారేమో అని మేము కూడా అలా వేసాం. చూడండి అన్ని కాయిన్స్ ప్లస్ నోట్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఎంత డబ్బులు ఉందో చూడండి. అందరు అలా వేస్తుంటే మేము కూడా అలాగే వేసాము.
దాని తర్వాత మేము ఇంకా లోపటి నుంచి అలా ఎంటర్ వేసి బయటకు వచ్చేసాము. ఇంకా మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఇలా ఫ్రంట్కి వచ్చేసి మళ్ళీ ఇలా బ్యాక్ వెళ్తే కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా ఫుల్ ప్లేసు ఫుల్ ఇట్లా ఉందన్నమాట. వాళ్ళు ఎంత ఓపికతో అప్పుడు ఆయన కట్టించుకున్నాడో కానీ చాలా బాగుందండి. ఇదైతే అంటే వాళ్ళు జస్ట్ ఇట్లా వాక్ చేసుకోవడానికో లేదంటే ఇట్లా తిరగడానికో లేదంటే ఇంకే దేనికో కానీ ఇంత ప్లేస్ దగ్గర ఎంత ప్లేస్లో ఇది కట్టించారంటే చాలా బాగా కట్టించారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మైండ్ అంటే కొంచెం కోసేపు రిలీఫ్గా అనిపించింది. చూడండి ఎంత బాగుందో. కానీ పబ్లిక్ కూడా చాలా బాగున్నారు. అంటే ఒక్కోసారి మనము ఆగ్రా పోకుండా కానీ ఇక్కడ షిరిడీలో ఇంత మంచి ప్లేస్ ఉందని నాకు ఇన్ని రోజులు తెలియదు. నేను చూసినాక నా బాగుంది అనిపించింది. ఇంకా చూడండి, ఇంకా మేమైతే చూసి రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే మళ్ళీ వ్యాన్లో వెళ్ళాలి కాబట్టి ఇంకా అక్కడ నుంచి ఒక వీడియో అయితే తీసుకున్నాము. నేను చూడండి ఇంకా ఒక ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా లాస్ట్లో అయితే ఒక పిక్ చూసేసేయండి. మేము అక్కడ వెళ్ళేటప్పుడు 2 పిక్స్ తీసుకున్నాము. చూడండి నాకైతే చాలా బాగా అనిపించిందండి. మా చిన్న పాపను కూడా ఇలా ఫోటో దించాము. ఫోటో అయితే చాలా బాగా వచ్చింది కదండి. నాకు కూడా బాగా నచ్చిందండి. ఓకే బాయ్.